సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఆబ్జెక్టివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమే కాకుండా ఈవెన్ ఐఐటి ఫౌండేషన్స్లో వాళ్ళు ఐఐటి ర్యాంక్స్ రావడానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా అవ్వడానికి మనం ఈ ప్రోగ్రామ్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతేనా? ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ ఎందుకని చేయాలి అంటే వీళ్ళకి ఇంటర్మీడియట్లో సపోజ్ ఇవన్నీ చదవకుండా ఇంటర్మీడియట్ వెళ్ళాడు మనవాడు. అవును సార్. ఫౌండేషన్ లేకుండా ఇంటర్మీడియట్ పోయినా. ఇంటర్మీడియట్లో టైం ఎంత ఉంటుందండి? 2 years. అంటే అక్కడ చదవాల్సింది అక్కడ ఉంది. ఫస్ట్ ఇయర్లో ఉంది, సెకండ్ ఇయర్లోనూ ఉన్నది. కానీ ఈ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో దీంతో పాటుగా జేఈ మెయిన్స్ నేర్చుకోవడానికి టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్లో ప్రిపరేషన్ చాలా తక్కువ ఉంటుంది, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. అందుకు మనం ఏం చేస్తామంటే 6th క్లాస్ నుంచి కొంచెం కొంచెంగా ఇస్తాం. ఒక్కసారి తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టాం అనమాట. వాడికి ఎన్ని మోడల్ క్వశ్చన్స్ అండి? మన 6th క్లాస్ స్టూడెంట్ని వాడు మనం అడిగితే మనం వెళ్ళినప్పుడు ఏదైనా స్కూల్లో మీరు ఏ మోడల్ క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు మొత్తం చెప్తారు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్లో ఏ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయో అన్నీ వాళ్ళు చెప్తారు పిల్లలు.